ఈ డెలివరీ అమ్మాయి ఫాస్ట్‌గా డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్దాయన బండు కొట్టు ముందు నిలబడి బన్ను చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్, "నువ్వు ఎంతసేపు చూస్తావు? ఒక బన్ను అయినా కొంటావా లేదా?" అని అడుగుతాడు. అప్పుడు ఈ పెద్దాయన, "నా దగ్గర డబ్బులు లేవు. ముందు తినడానికి 2 బన్నులు ఇవ్వు" అని అంటాడు. తింటూ ఉండగా నా మనవడు వచ్చి నీకు డబ్బులు ఇస్తాడని చెప్తే, అయితే ఈ షాప్ వ్యక్తికి కోపం వచ్చి డబ్బులు లేనిదే బన్నులు ఇవ్వను అని చెప్పి ఈ పెద్దాయనను తోచేశాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఆ డెలివరీ అమ్మాయి ఒక్కసారిగా ఆగి ఈ పెద్దాయనకు పడిపోకుండా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఈ పెద్దాయనను, "మీరు బానే ఉన్నారు" అని అడుగుతుంది. అలాగే ఆ షాప్ వ్యక్తిని, "మీరు కొంచెమైనా జాలి ఉందా? వయసులో పెద్దాయన ఎందుకు అలా తోసేశావు" అని అంటుంది. అసలు ఆ బన్ను కొనడానికి ఎంత డబ్బు అవుతుందని అడుగుతుంది. అప్పుడు ఆ షాప్ వ్యక్తి 10 రూపాయలు అని చెప్తాడు. వెంటనే ఆ అమ్మాయి ఆ షాప్ దగ్గరకు వెళ్ళి 2 బన్నులు కొనుక్కుంటుంది. అలాగే ఆ బన్నులు తీసుకొచ్చి ఆ పెద్దాయనకు ఇస్తుంది. ఆ తాతగారు, "ముందే ఇవి తినండి, చాలకపోతే చెప్పండి, ఇంకా తీసుకుంటానని" చెప్పింది. కానీ ఈ పెద్దాయన అబ్బాయి, "లేదు, నాకు ఇవన్నీ చాలు" అని చెప్తాడు. అప్పుడే ఈ పెద్దాయన, "నువ్వు ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, నీ పేరేంటమ్మా" అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి, "నా పేరు కోకో" అని చెప్పింది. అప్పుడు ఈ పెద్దాయన, "నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నిన్ను నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తానని" చెప్తాడు. "నువ్వు ఎక్కడైనా" ఆ ముసలాయన కోకో ఫోన్ నెంబర్ తీసుకొని, "అలాగే మీ ఇద్దరిని నేను ఒకరిని ఒకరు పరిచయం చేస్తానని" చెప్తాడు. కానీ ఈ అమ్మాయి, "మీ మంచితనాన్ని నేను సంతోషిస్తున్నాను, కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్తుంది. అందుకే ఈ పెద్దాయన సరే అని అంటాడు. ఇంతలో ఈ అమ్మాయికి ఫోన్ వస్తుంది. డెలివరీ లేట్ అవుతుంది, రమ్మని చెప్తాడు. డెలివరీ కారు నుండి కోటీశ్వరులైన కుర్రాళ్ళు బయటకు దిగుతారు. ఇతడు నేరుగా తన తాతను ఎత్తుకుంటూ ఆ బండి షాప్ దగ్గరకు వస్తాడు. అప్పుడు వీళ్ళందరిని చూసి ఆ షాప్ వ్యక్తి షాక్ అవుతాడు. అప్పుడు ఆ కుర్రాడు తన తాత దగ్గరికి వచ్చి, "నేను వస్తానని చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఎక్స్టెండ్ నుంచి చెప్పావు" అని అడుగుతాడు. అప్పుడు ఈ తాతగారు, "నేను గంట సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఇక చూడలేక వచ్చేసానని" చెప్పాడు. అలాగే ఇప్పటిదాకా నీ కాబోయే భార్యతో మాట్లాడుతూ ఉన్నానని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు, "నాకు భార్య ఏంటి తాత, పెళ్లి కాలేదు కదా" అని అంటాడు. అలాంటప్పుడు "నాకు భార్య ఎక్కడి నుంచి వస్తుంది" అని కూడా అంటాడు. "సరే పద, ఇంటికి వెళ్దాము, తీసుకొని వెళ్తా" ఉన్నప్పుడు కోకోకి ఫోన్ చేస్తూ ఎత్తగానే, "ఉదయం నువ్వు బన్నులు కొనిచ్చావు కదా తాత" అని చెప్పాడు. దీంతో కోకో తాతను గుర్తుపడుతుంది. అప్పుడు ఇతడు, "నాకు ఆరోగ్యం సరిగా లేదు, అలాగే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఒకసారి నా దగ్గరకు వస్తావని" అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే వస్తానని చెప్పింది. దీంతో ఆ పెద్దాయన, "నేను నా అడ్రస్ నీకు వాట్సాప్లో షేర్ చేశానని" చెప్తాడు. ఇంతలో పక్కనే ఉన్న ఆ పెద్దాయన, "మనవడు ఎందుకు తాత నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటావు, ఆమె దృష్టి నువ్వు ఒక బన్ను కూడా కొనుక్కోలేని పేద ముసలివాడివి, నిన్ను చూడగానే ఆ అమ్మాయి పనులు మానుకొని ఎందుకు వస్తుందని" అంటాడు. కానీ ఈ పెద్దాయన ఇతడి మాటలు పట్టించుకోకుండా, "నువ్వు చూస్తూ ఉండు, ఆమె వస్తూ ఉంటుంది" ఆ పెద్దాయన అంటుండగానే కాసేపటికి ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. అలాగే ఆ పెద్దాయన దగ్గరికి వచ్చి, "మీకు ఏమైంది, అంతా బాగానే ఉందా" అని అడుగుతుంది. అప్పుడు ఈ పెద్దాయన, "పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు వచ్చాక కదా ఇంకా నా ఆరోగ్యం అంతా కుదుట పడుతుంది" అని చెప్పాడు. ఆ తర్వాత ఈ పెద్దాయన పక్కనే ఉన్న తన మనవడి పరిచయం చేస్తాడు. ఇతడు, "నా మనవడు పేరు చాంగ్" అని చెప్తాడు. అలాగే మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు, "తాత, అసలు నువ్వు ఏం నా పర్మిషన్ లేకుండా" చెప్తాడు. ఆ తాత, "నీ పర్మిషన్ నేను ఎందుకు అడగాలని" అంటాడు. ఇంతలో కోకో కూడా, "తాతగారు, మీకు నేను ముందే చెప్పాను కదా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు" అని చెప్పింది. అప్పుడు ఈ కుర్రాడు, "అవును, కరెక్ట్గానే చెప్పావు, సరే పద తాత వెళ్దామని" అంటాడు. కానీ ఈ పెద్దాయన కోకోతో, "నువ్వు ఎందుకని పెళ్లి వద్దు అంటున్నావు, ఇతడు సరిగా చూసుకోలేడని" అనుకుంటాడు. దీనితో కోకో, "అబ్బే అదేమీ లేదని" అంటుంది. కానీ ఈ పెద్దాయన, "నువ్వు నా మనవణ్ణి పెళ్లి చేసుకుంటే నీ 3 బంగ్లాలు ఇస్తాను, అలాగే 10 కోట్లు నీ పేరు డిపాజిట్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత తన మనవనికి చెక్కు ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇతడి చెక్కు ఎందుకు ఇవన్నీ కోకో, "నువ్వు ఏమి అనుకోకు, మా తాతగారి బుర్ర చెడిపోయింది, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు, పట్టించుకోకు" అని అంటాడు. అలాగే మా తాత చెప్పినట్టు మేమేమి ధనవంతులం కాదు, మేము సాధారణ వ్యక్తులం, ఈ బంగ్లాలు, కార్లు ఇవన్నీ రెంట్కు తీసుకొని చెప్తాము, అలాగే సరైన జాబ్ కూడా లేదు అని చెప్తాడు. ఇంతలో కోకోకి ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు ఫోన్ మాట్లాడుతూ వస్తూ వీళ్ళ దగ్గరికి నుండి వెళ్తుంది. అప్పుడు ఈ పెద్దాయన తన మనవడితో, "మనం ఎందుకు పేదవాళ్ళం అని చెప్తావు" అని అంటాడు. ఇంతలో ఆ ఫోన్లో, "ఇప్పటి నుంచి వాళ్ళ కోకోకి ఫోన్ చేస్తారు, నువ్వు అర్జెంటుగా 2 లక్షలు కట్టకపోతే
కట్టకపోతే నీ పైన కంప్లైంట్ చేస్తామని చెప్పారు. కానీ కోకో, మా అమ్మ హాస్పిటల్ అవసరం కోసం నేను 80,000 అప్పు చేస్తున్నాను. మీరు ఎందుకు 2,00,000 అంటున్నారు అని అంటుంది. అలాగే మా అమ్మను కూడా కాపాడుకోలేకపోయాను. ఎలా అయినా సరే ₹1,00,000 మీకు తిరిగిస్తానని చెప్పింది. కానీ అప్పుడు ఇచ్చిన వాళ్ళే 2,00,000 ఇవ్వకపోతే నేను జైల్లో పెట్టిస్తానని చెప్పాడు. ఇంతలో ఈ కుర్రాడు తన తాతతో ముక్కు మొహం తెలియని ఆ అమ్మాయి నన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు, నీకేమైనా మతిపోయిందని అంటుంది. కానీ ఈ పెద్దాయన నేను పొద్దున్నే ఆ అమ్మాయి మంచితనాన్ని చూశాను. ఇంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరకదు అని చెప్పాడు. అలాగే కోకో మంచి అమ్మాయి, తనను మిస్ అయితే నువ్వు జీవితంలో అన్నీ కోల్పోయినట్లే అని చెప్తుంది. ఇంతలో కోకో ఫోన్ మాట్లాడి రాగానే ఈ కుర్రాన్ని, కోకోతో మీకు నా సిచ్యువేషన్ నీకు అర్థమవుతుంది. మేము చాలా పేదవాళ్ళం, నా దగ్గర డబ్బులు కూడా లేవు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇబ్బందులు పడతావని చెప్తాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని అంటుంది. దీంతో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అందుకు నాకు ఒక కండిషన్ అని చెప్తుంది. అప్పుడు తాతగారు, నీ కండిషన్ ఏంటి చెప్పు అని అంటాడు. నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే మీరు 2,00,000 కట్నం ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు, ఈ అమ్మాయి అందరి అమ్మాయి లాగానే డబ్బు అంటే ఆశపడుతుంది అని అనుకుంటారు. కానీ ఈ పెద్ద ఆయన, పర్వాలేదు, ఆ డబ్బు అంతా ఇప్పుడే నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు. ఇలాంటి మంచి అమ్మాయి రావడం మా కుటుంబంలో ఎంత గొప్ప విషయం అని చెప్తాడు. అయితే కోకో ఇది అప్పుగా అనుకుంటుంది. నేను కొంతకాలం అయ్యాక మీ డబ్బు తిరిగి ఇస్తానని చెప్పింది. కానీ ఈ పెద్దాయన తిరిగి ఇవ్వడం ఏంటి, మనమంతా ఒక కుటుంబం, నువ్వేమీ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాడు. అలాగే ముందు ఇక్కడి నుండి పదండి, మీకు అర్జెంటుగా పెళ్లి చేయాలని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని పెళ్లి చేస్తాడు. అయితే కోకో ఇలా ముక్కు మొహం తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత వీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లోకి నుంచి బయటకు వస్తారు. అప్పుడు ఆ పెద్దాయన వీళ్ళని చూసి మేడ్ ఫర్ రీచ్ అదర్ అని అంటాడు. నువ్వు కానీ ఈ అమ్మాయికి సరిగా చూసుకోకపోతే అంతా చెప్తానని చెప్తాడు. కుర్రాడు, నా భార్య గురించి నువ్వు చెప్పక్కర్లేదు, నేను బాగానే చూసుకుంటానని చెప్తాడు. అలాగే కోకో కూడా, ఇతడు మంచివాడు, నాకేమి ఇబ్బంది లేదు అని తాతయ్యకి చెప్పింది. అప్పుడు ఈ పెద్దాయన, సరే ఇక నేను వెళ్తాను, జరిగిందంతా నా భార్యకు వీడియోలో కాల్ చేసి చెప్తానని చెప్తాడు. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ కుర్రాడు, నువ్వు నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు, నేను నా తాత గోల పట్టుకోలేదు, నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. అలాగే తన ఫోన్ ఇచ్చి నీ నెంబర్ ఇందులో ఎంటర్ చెయ్యని అంటాడు. కానీ కోకో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చాంగ్ కోకోతో, ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయకోవాలి కదా అని అంటాడు. వెంటనే ఈమె తన నెంబరు ఎక్కించి ఇస్తుంది. ఇప్పుడు ఆ కుర్రాడు, నా తాతతో ఏమైనా ప్రాబ్లం వస్తే నీకు ఫోన్ చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంటూ ఇంతలో ఆ అమ్మాయి ఇతడు వెనకనే వస్తూ ఉండగా, నేను నీ ముందుగానే చెప్పాను, నేను చాలా పేదవాడినని, అందరికీ నువ్వు నా నుంచి దూరంగా ఉండు, నీ ఖర్చు నేను భరించలేనని చెప్తాడు. అయితే సరే, ఈ అమ్మాయి ఇతడు వెనకాలే వస్తుంది. అలాగే కోకో, నేను నీ